కళాశాల కోసం నగరానికి వచ్చినప్పట్నుంచి అతని జీవితం పూర్తిగా మార్చబడింది. మొదటి రోజు క్లాస్కు చేరినప్పుడు అఖిల్ తన కళ్లను మూసుకున్నా అది అసాధ్యమే. ఎందుకంటే అతని ముందే నిల్చున్నది శ్రేయ. ఆమె అందమైన చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకునే వ్యక్తి. ఆమె మాటలు, నవ్వు, జెస్చర్స్ ప్రతి చిన్నది అఖిల్ హృదయాన్ని కొల్లగొట్టింది. మొదటి రోజే అఖిల్ దూరంగుండా ఆమెను గమనించేవాడు. కాని మూడింటి ధైర్యం లేకుండా కేవలం అబ్జర్వేషన్లో మాత్రమే తను. కొన్ని వారాల తర్వాత లైబ్రరీలో ఉగయన్ ఎన్కౌంటర్. ఒకే పుస్తకాన్ని తీసుకునేందుకు వారొకే సమయంలో ప్రయత్నించగా ఆ చిన్న సంఘటన మొదటి సంభాషణకు దారిచూపింది. నీవు కూడా ఈ పుస్తకం చదువుతున్నావా? శ్రేయ సంతోషంగా అడిగింది. అఖిల్ కొంచెం బ్లష్ అవుతూ అవును, ఈ పుస్తకం నాకు చాలా ఇష్టం అని అబ్బాయిగా చెప్పాడు. దీనితో ప్రారంభమైన వారి కాన్వర్జేషన్స్ గ్రాడ్యువల్గా ఫ్రెండ్షిప్గా, తర్వాత డీప్ అండర్స్టాండింగ్గా మారింది. ప్రతి చిన్న క్షణం, చిన్న జెస్చర్స్, కాఫీ షేర్ చేయడం, లైబ్రరీలో కలిసి స్టడీ చేయడం, చిటికెలో మెసేజెస్ అన్నీ ఒకరి హృదయాలను కుదించాయి. ఒకరోజు కాలేజ్ క్యాంపస్లో వర్షం పడింది. అఖిల్ అంబ్రెల్లాతో శ్రేయను కవర్ చేయగా ఆమె కొంచెం షై అయ్యింది. కాని కన్నీళ్లు మినహాయించి నవ్వుతూ థాంక్స్, నువ్వే నాకు హీరో. అఖిల్ హృదయం ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఆ రోజు వర్షపు చల్లని డ్రాప్స్ శ్రేయ చిరునవ్వు లైఫ్ టైం మెమరీగా మారిపోయింది. కాని ప్రేమ సులభం కాదు. మిస్అండర్స్టాండింగ్స్, జెలసీ మరియు డిస్టెన్స్ కొన్ని సవాళ్లు వచ్చాయి. శ్రేయ కొన్ని రోజులపాటు అఖిల్ యొక్క ఇంటెన్షన్స్ డౌట్ చేసింది. కాని అఖిల్ పేషెన్స్తో, రెస్పెక్ట్తో ప్రతి మిస్అండర్స్టాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసి లవ్ని ప్రూవ్ చేశాడు. ఆ ట్రయల్స్ వారి రిలేషన్షిప్ని మరింత స్ట్రెంగ్తెన్ చేశాయి. గ్రాడ్యుయేషన్ సందర్భంగా అఖిల్ ఫైనలీ తన ఇంటెన్షన్స్ ఎక్స్ప్రెస్ చేశాడు. చిన్న గార్డెన్ పార్టీలో సరౌండెడ్ బై ఫ్రెండ్స్ అతను శ్రేయ ముందే నీస్కు కూర్చొని నిన్ను చూసిన రోజు నా జీవితం మారిపోయింది. నిన్ను నా జీవిత భాగం చేయడం నా స్వప్నం. నా ప్రేమను నమ్ముతావా అని అడిగాడు. శ్రేయ ఇనిషియలీ సర్ప్రైజ్ అయినా ఒక సద్గుణం, సంతృప్తితో అవును అఖిల్, నీ ప్రేమను నేను అంగీకరిస్తున్నా అని సమాధానమిచ్చింది. ఆ రోజు వారి ప్రేమ ఒక ఫార్మల్ కమిట్మెంట్లోకి స్టెప్ అయ్యింది. తర్వాత వారి ఫ్యామిలీస్ కలిసే క్రమంలో పెళ్లి ఒక చిన్న, ఇంటిమేట్ కానీ హృదయానికి నిండిన వేడుకగా జరిగింది. అందరి బ్లెస్సింగ్స్తో అఖిల్ మరియు శ్రేయ జీవితాన్ని ఒకరికోసం డెడికేట్ చేశారు. ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, యాక్షన్లో ఉంటుంది అని వారు చూపించారు. ప్రతి చిన్న జెస్చర్, కేరింగ్ యాక్ట్, సపోర్ట్, లవ్ని డైలీ లైఫ్లో డెమాన్స్ట్రేట్ చేసింది. వర్షపు నేహ చిన్న పల్లెటూరులో పెరిగిన అమ్మాయి. సింప్లిసిటీ, నేచర్, ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ ఆమెకు చాలా స్పెషల్. కాలేజ్ కోసం నగరానికొచ్చినప్పుడు కొత్త పరిచయాలు, కొత్త ఫేసెస్ ఆమె లైఫ్లో ఫస్ట్ రియల్ చేంజ్ అయింది. అక్కడ ఫస్ట్ డేనే ఆమె కలిసిన అబ్బాయి ప్రణవ్. రిజర్వ్డ్, ఇంటెలిజెంట్, థాట్ఫుల్నెస్తో క్లాస్లో ఏ ఒక్కరితోనే ఎక్కువ మాట్లాడని కాని ఉన్నతమైన హృదయంతో ఉన్న అబ్బాయి. ప్రణవ్ ఇనీషియల్లీ నేహాను గమనించేవాడు, కాని డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మృదువుగా చూసేవాడు. లైబ్రరీ అకస్మాత్తుగా ఎన్కౌంటర్ ద్వారా ఫ్రెండ్షిప్ ప్రారంభమైంది. ఒకే బుక్ కోసం రీచ్ చేసినప్పుడు ఫింగర్స్ టచ్ అయ్యాయి. ఓ సారీ అని ప్రణవ్ చెప్పాడు. నేహా నవ్వుతూ అయ్యో ఏమీ కాదు అన్నారు. ఆ చిన్న సంభాషణలో స్పార్క్స్ పుట్టాయి. తర్వాత క్లాస్ ప్రాజెక్ట్స్, క్యాఫెటేరియా కాఫీ షేరింగ్, క్యాజువల్ చాట్స్ ప్రతి ఇంటరాక్షన్ లవ్ని గ్రాడ్యువల్గా గ్రో చేసింది. ప్రణవ్ స్మాల్ జెస్చర్స్ ప్రారంభించాడు. ఫేవరెట్ బుక్స్ గిఫ్ట్ చేయడం, నోట్స్ షేర్ చేయడం, డెడ్లైన్స్లో సపోర్ట్ చూపించడం. నేహా కూడా సటిల్ వేస్లో రెస్పాండ్ చేసేది. స్మాల్ స్మైల్స్, టీజింగ్, ప్లేఫుల్ ఆర్గ్యుమెంట్స్. ఒకరోజు సిటీ స్ట్రీట్స్లో వర్షం పోరింగ్. ప్రణవ్ అంబ్రెలాతో నేహా సేఫ్గా హోంకి ఎస్కార్ట్ చేశాడు. వర్షపు చల్లని డ్రాప్స్, స్ట్రీట్ లైట్స్, సాఫ్ట్ అట్మాస్ఫియర్, రొమాంటిక్ మూమెంట్. నేహా థాంక్స్, నువ్వే హీరో అని నవ్వింది. ఆ ఫ్రేజ్, స్మాల్ జెస్చర్ లైఫ్ టైం మెమరీగా మారింది. కానీ లవ్ జర్నీ స్మూత్గా కాదు. బిజీ స్కెడ్యూల్స్, జెలస్ ఫ్రెండ్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఛాలెంజెస్. ఒకరోజు నేహా కొంచెం డిస్టెంట్ అయ్యి నాకు టైం కావాలి అని చెప్పింది. ప్రణవ్ పేషెన్స్తో, రెస్పెక్ట్తో, లవ్తో స్టెప్ బ్యాక్ అయ్యాడు. సెపరేషన్లో ఇద్దరూ ఫీలింగ్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ అదర్ డీపర్గా రియలైజ్ చేసుకున్నారు. మంత్స్ తర్వాత కాలేజ్ ఫేర్వెల్ పార్టీ.
రొమాంటిక్ సెటప్, గార్డెన్ లైట్స్, సాఫ్ట్ మ్యూజిక్, ఫ్రెండ్స్ క్రౌడ్. ప్రణవ్ ఫైనల్లీ ప్రపోజ్ చేశాడు. నేహా, నిన్ను చర్మ్ చూసిన దట్ డే నుండి నా జీవితం బ్రైట్ అయింది. నా జీవితంలో ఒకటే సర్టెనిటీ, నిన్ను ఎప్పటికీ కోల్పోకూడదు. యాక్సెప్ట్ చేస్తావా? నేహా ఇనీషియలీ షై, కాని లవ్, పేషెన్స్, డెడికేషన్ గుర్తుచేసుకుని అవును ప్రణవ్, నా గుండె కూడా నీదే అని సమాధానమిచ్చింది. ఆ రోజు అఫీషియల్ రొమాంటిక్ చాప్టర్ స్టార్ట్ అయింది. గ్రాడ్యుయేషన్ తర్వాత స్మాల్ విలేజ్ వెడ్డింగ్, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్, ఫ్రెండ్స్ సెలబ్రేషన్, కంప్లీట్ హ్యాపీనెస్. లవ్ డైలీ లైఫ్లో స్మాల్ జెస్చర్స్, కేర్, సపోర్ట్, అండర్స్టాండింగ్ ద్వారా ఎక్స్ప్రెస్ అయింది. ఈ స్టోరీ మనకు చెప్పింది, ప్రేమ అనేది వర్డ్స్ మాత్రమే కాదు, యాక్షన్స్, పేషెన్స్, రెస్పెక్ట్, డెడికేషన్లో ఉంటుంది. లైబ్రరీ అకస్మాత్తుగా ఎన్కౌంటర్స్, ప్లేఫుల్ డేజింగ్, ఫస్ట్ స్మైల్స్ లైఫ్ టైం మెమరీగా చేంజ్ అయ్యాయి. వర్షపు డ్రాప్స్, సాఫ్ట్ టాక్